నమాజ్ విధానం, అనువాదం మరియు సమర్పణ ముహమ్మద్ నషీరుద్దీన్ జామియీ, దావా అండ్ గైడెన్స్ ఆఫీస్, జుల్ఫీ, సౌదీ అరేబియా. పాఠకుడు డాక్టర్ షేక్ నాగూర్. అనంత కరుణామయుడు, అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అనుసరణ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా నమాజు చేశారో అలాగే నమాజు చేయడం తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: నన్ను ఎలా నమాజు చేస్తూ చూశారో మీరు అలాగే నమాజు చేయండి. సహీ బుఖారీ 631. సంకల్పం. నమాజు చేసేటప్పుడు నియత్ సంకల్పం తప్పనిసరి. అలాగే ఇతర ఆరాధనలో కూడా అయితే నియత్ మనసులో చేయాలి, నోటితో కాదు. సహీ బుఖారీ 1. మౌలానా అబ్దుల్ హై అనఫీ రహమతుల్లాహ్ చెప్పారు: నియత్ మనసులో చేయడం అందరూ ఏకీభించిన విషయం. ఉమ్దతుర్ రిఆయ 1/159. ఖియామ్. 1. పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధా భక్తులతో కిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటు ఇటు ఉండకూడదు. దృష్టి సజ్దా చేసే చోట కేంద్రీకరించాలి. 1. సహీ బుఖారీ 828, బైహకీ ఇర్వావుల్ ఘలీల్ 354. 2. తక్బీరే తహ్రీమా. అల్లాహు అక్బర్ అంటూ 2 చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి. 2. సహీ బుఖారీ 828, ముస్లిం 391. 3. కుడి అరచేయి ఎడమ చేయిపై పెట్టి ఛాతీపై కట్టుకోవాలి. 3. బుఖారీ 740, ముస్నిదే అహ్మద్ 5/226, సహీ ఇబ్ను ఖుజైమా 479. 4. ఈ దుఆ చదవాలి: సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆల జద్దుక వలా ఇలాహ గైరుక్. 1. ముస్లిం 399, అబూదావుద్ 775, తిర్మిజీ 242. దీనిని దుఆయే ఇస్తిఫ్తాహ్ అంటారు. 5. ఔజు బిల్లాహిస్ సమీఇల్ అలీం మినష్ షైతానిర్ రజీమ్ మిన్ అమ్జిహి వనఫ్ఖిహి వనఫ్సిహ్ చదవాలి. 2. అబూదావుద్ 775. 6. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తకీం సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలద్దాల్లీన్ చదవాలి. 1. బుఖారీ 776, ముస్లిం 394. మళ్ళీ ఆమీన్ అనాలి. బుఖారీ 780, ముస్లిం 410. 7. కంఠస్థం చేసి ఉన్న ఖురాన్లోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి. రుకు. 8. చేతులు భుజాలు లేదా చెవుల వరకు ఎత్తి అల్లాహు అక్బర్ అంటూ రుకు చేయాలి. రుకులో అరచేతులతో మోకాళ్లను పట్టుకోవాలి. వేళ్లు విడిగా ఉండాలి. ముస్లిం 498. వీపు తిన్నగా చక్కగా ఉండాలి. సుబ్హాన రబ్బియల్ అజీం 3 సార్లు చదువుట సున్నత్. ఎక్కువ చదవచ్చును, ఒక్కసారి చదివినా సరిపోవును. అబూదావుద్ 734. రుకు నుండి నిలబడుట. 9. రుకు నుండి తల లేపుతూ సమి అల్లాహు లిమన్ హమిద అనాలి. చేతులు భుజాలు లేదా చెవుల వరకు ఎత్తాలి.
అరచేతులు కిబ్లా దిశలో ఉండాలి. నిటారుగా నిలబడి రబ్బనా లకల్ హమ్ద్ అనాలి. హమ్దన్ కషీరన్ తయ్యీబం ముబారకన్ ఫీహ అనుట కూడా చాలా ఘనత గల విషయం. బుఖారీ 799. సజ్దా చేయు విధానం. 10. అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలోకి వెళ్ళాలి. 7 అంగములపై సజ్దా చేయాలి. 1. నొసటి ముక్కు. 2. 2 అరచేతులు. 3. 2 మోకాళ్ళు. 4. 2 పాదముల వేళ్ళు. 3 సార్లు సుబహాన రబ్బియల్ ఆలా అనాలి. ఒక్కసారి పలికినా సరిపోవును. ఈ స్థితిలో ఎక్కువగా దువా చేయాలి. ఇది దువా అంగీకార సమయం. బుఖారీ 812. సజ్దాలో ఈ క్రింది విషయాల్ని గమనించాలి. తొడలను పిక్కల నుండి వేరుగా ఉంచాలి. మోచేతులు పక్కల నుండి వేరుగా ఉంచాలి. కడుపు తొడలకు తాకకుండా ఉంచాలి. మోచేతులు భూమికి తాకకుండా లేపి ఉంచాలి. చేతుల వేళ్ళు మరియు కాళ్ళ వేళ్ళు కిబ్లా దిశలో ఉంచాలి. 11. అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదం వైపు కూర్చోవాలి. కుడికాలు పాదం నిలబెట్టాలి. 1. బుఖారీ 827, 828. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తొడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తొడపై పెట్టాలి. చేతి వేళ్లను విడిగా పరిచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి. 3. అబూదావుద్ 874. 2 సజ్దాల మధ్యలో ఈ విధంగా కూడా కూర్చోవచ్చును. ముస్లిం 536. అల్లాహుమ్మగ్ ఫిర్లీ వర్హమ్ని వఅఫ్ని వహదిని వరజుక్ని కూడా చదవచ్చును. అబూదావుద్ 850. 12. రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేయాలి. 13. అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి నిలబడాలి. 14. రెండవ రకాతు తొలి రకాతు మాదిరిగా చేయాలి. అందులో చదివిన దువాలే ఇందులోని చదవాలి. దువాయే ఇస్తిఫ్తాహ్ మరియు ఔజు బిల్లాహి తప్ప. ఈ రెండవ రకాతులోని రెండవ సజ్దా నుండి లేచి 2 సజ్దాల మధ్యలో మాదిరిగా కూర్చోవాలి. ఇక్కడ ఇలా కూర్చోకూడదు. కుడి చేయి వేళ్లను ముడుచుకొని ఎడమ వేళ్ళని బొటన వేళ్ళ మధ్య పెట్టి చూపుడు వేలుతో సైగ చేస్తూ కదిలిస్తూ తషహూద్ చదవాలి. ముస్లిం 579. ఇది తషహుద్. అత్తహియతుల్లాహి అస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహు అస్సలాము అలైన వ అలా ఇబాదిల్లాహి హిస్సాలిహీన్ అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదున్ అబ్దుహు వ రసూలుహు. బుఖారీ 831, ముస్లిం 402. అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి. చేతులు భుజాల వరకు ఎత్తాలి. ఒకవేళ మగ్రిబ్ లాంటి 3 రకాతుల నమాజు లేదా జొహర్, అసర్ మరియు ఇషా లాంటి 4 రకాతుల నమాజు చేస్తుంటే రెండవ రకాతి మాదిరిగా మిగతా నమాజు పూర్తి చేయాలి. అయితే ఖియామ్ నిలబడి ఉన్న స్థితిలో కేవలం సూరే ఫాతిహా చదువుతే సరిపోతుంది. చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చుని తషహుద్ మరియు దరూదే ఇబ్రాహీం చదవాలి. తరువాత పేజీలో చూడండి. దరూదే ఇబ్రాహీం. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ ఆలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత ఆలా ఇబ్రాహీం వ ఆలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మదిన్ వ ఆలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త ఆలా ఇబ్రాహీమ వ ఆలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. ఆ తరువాత ప్రవక్త నేర్పిన దువాల్లో తనకిష్టమైన దువా చదవాలి. ఒక దువా ఇలా ఉంది. అల్లాహుమ్మా ఇన్నీ ఔజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ అజాబిన్ నారి వమిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి
వల్ ఫిత్నతిల్ మస్జీద్ దజ్జాల్. ఆ తరువాత అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్ అంటూ కుడివైపుకు మెడ తిప్పాలి. అలాగే అంటూ ఎడమవైపుకు మెడ తిప్పాలి. జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహుద్లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడికాలి పిక్క కింద నుంచి బయటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తొడపై, ఎడమ చెయ్యి ఎడమ తొడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి. బుఖారీ 828, అబూ దావూద్ 402.